జోహార్ సాకలైలమ్మ, జోహార్ జోహార్. సాకలైలమ్మ ఆశయాలను కొనసాగిస్తాం. సాకలైలమ్మ ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు మా బహుజన బిడ్డ సాకలైలమ్మ చనిపోయిన రోజు. సాకలైలమ్మ వీర చరిత్ర మన బహుజనులకు ఆశయ సాధనగా కొనసాగాలి. ఎందుకొరకంటే ఆ రోజు చరిత్రల రజకులు అంటే శుచి శుభ్రత, ప్రజలకు శుచి శుభ్రత అనేది నేర్పించిన వ్యక్తులు రజకులు, విశ్వబ్రాహ్మణులు మరియు కుమ్మరులు. వీళ్ళ యొక్క తెలివి జ్ఞానంతో ఉత్పత్తి కులాల పుట్టిన ఈ బహుజన బిడ్డలు, మూడు తెగలు, ఈ మూడు తెగలు ఈ ప్రజలకు నీళ్లు తెచ్చుకోవడానికి ఒక కుండను తయారు చేసి ఇచ్చిన వాళ్ళు కుమ్మరులు. ఆ రోజు ఒక శిల్పాన్ని తయారు చేస్తే, శిల్పాన్ని తయారు చేయంగా మిగిలిపోయిన మొక్క ఉంటే మా రజకులు బట్టలు ఉతుకోవడానికి ఉపయోగపడ్డది. మిగతా శిల్పాన్ని తీసుకుపోయి గుడిలో పెట్టి పూజలు చేసిండ్రు. గుడిలోకి పోయి పూజ చేసిన వ్యక్తి చేతులు దులుపుకొని బయటకు వచ్చిండు. అదే మా రజకుల దగ్గరికి వచ్చిన బండని బట్టలతోటి కొట్టి కొట్టి బట్టలు శుభ్రమై వచ్చినాయి. అక్కడ గుడి గొప్పనా, ఇక్కడ మా వాళ్ళు సేవ చేసిన వాళ్ళు గొప్పనా అనేది కూడా ప్రజాస్వామ్యం గ్రహించాలి. రజకులు అంటే ఈరోజు అరే వ్యవస్థలో బట్టలు ఉతుకుతారు, ఇస్త్రీ చేస్తారు కాదు, చరిత్ర సృష్టించనీకే ధైర్యశాలులు మా జాతిలో పుట్టిందనడానికి ఆదర్శమే మా తల్లి సాకలైలమ్మ. జోహార్ సాకలైలమ్మ. ఈ విధంగా మా జాతిలో ఒక్కొక్కరు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి మేము చేస్తున్న వృత్తులను బట్టి మమ్మల్ని విభజన చేసి ఈరోజు వరకు కూడా మా జాతులు బహుజనులమంతా మేము ఏకం కాకుండా అరే నీవు కుమ్మరోడవు, నీవు సాకలోడవు, నువ్వు మంగళోడవు, నువ్వు ముదిరాజువు, నీవు మాదిగోడవు, నువ్వు మాలోడవు, నీవు ఓట్లోడవు, ఇట్లా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఎక్కడ మేము ముక్కుమడిగా కలవకుండా రాజకీయ చైతన్యం అనేది ఏర్పాటు కాకుండా మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు. ఈరోజు మా జాతులన్నీ కూడా మేల్కొంటున్నాయి. అక్కడక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రజకులు అనేది ఒక యూనిటీ అనేది ఏర్పడ్డది, విశ్వబ్రాహ్మణులు ఒక యూనిటీ ఏర్పడ్డది, ముదిరాజులు ఒక యూనిటీ ఏర్పడ్డది, మాదిగ జాతి ఒక యూనిటీ ఏర్పడ్డది. అట్లా చెప్పుకుంటూ పోతే మా జాతులు ఎన్నో కులాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. ఈ బహుజన జాతులంతా ఏకమయ్యి తిరుగుబాటు చరిత్ర అనేది కొట్లాడితేనో పిక్లాడితేనో మనకు రాజ్యం రాదు. ఓన్లీ ఓటు అనే ఆయుధము, ఆ భగవంతుడు అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఏదైనా మనకు ఉందంటే ఓటు అనే ఆయుధము. ఓటు అనే ఆయుధంతో తెరచాటున ఓటు వేసి మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలి. ఆ తల్లి ఆ రోజు తిరుగుబాటు చేసి దొరలపైన తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించింది. ఈరోజు మనం కొట్లాడే అవసరం లేదు, ప్రాణాలు అర్పించే అవసరం లేదు. ఓన్లీ ఓటు అనే ఆయుధంతో మన రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ఉంది కనుక మీరందరూ కూడా బహుజనులు మేల్కొని ఖచ్చితంగా ఐలమ్మ ఆశయాలను మనం కొనసాగిస్తూ ఈ బహుజన రాజ్యాన్ని స్థాపనకు మీరందరూ కూడా కృషి చేయాలని మా బహుజన బిడ్డలందరినీ కోరుతూ, మా ఐలమ్మ చనిపోయిన రోజు ఈరోజు మాకు మా బహుజనులకందరికీ కూడా బాధాకరమైన రోజు కనుక మీరు మేలుకొని ఇటువంటి గొప్ప తల్లుల ఆశయాలను కొనసాగించాలని మా బహుజన జాతికి అందరికీ కూడా పేరు పేరున కోరుతూ జై బహుజన, జై బహుజన. చిట్యాల ఐలమ్మ ఆశయాలను, కొనసాగిస్తాం. చిట్యాల ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్ సాకలైలమ్మ. జోహార్ జోహార్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.